నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ప్రోగ్రామ్ బోనాలు స్పెషల్. హైదరాబాద్ లో బోనాల సందడి ఊపందుకుంది. పాత బస్తీ లాల్ దర్వాజా బోనాలకు సర్వం సిద్ధమైంది. రేపు సింహవాహిని ఆలయ బోనాల జాతర జరగనుండగా ఆలయాన్ని పూలతో అందంగా అలంకరించారు. ఇటు సింహవాహిని అమ్మవారి బోనాలతో హైదరాబాద్ ఆషాఢ బోనాలు పూర్తి కానున్నాయి. దీనికోసం భారీ ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. ఇక లాల్ దర్వాజా దగ్గర నుంచి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాముడు అందిస్తారు. రాముడు. హైదరాబాద్ నగరంలో బోనాలు అంటేనే చాలా ఉత్సాహంగా జరిగేటువంటి పండుగ. ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు ప్రతి ఆదివారం ఆ నగరంలో ఎక్కడో ఒక దగ్గర బోనాల ఉత్సవాలు జరుగుతాయి. రేపు ఉండేటువంటి బోనాలకు సంబంధించి మనం చూడొచ్చు. మహంకాళి దేవాలయం, లాల్ దర్వాజా మహంకాళి దేవాలయాన్ని అంగరంగ వైభవంగా ముస్తాబు చేస్తున్నారు. ఇక్కడ ఉండేటువంటి ఆలయ కమిటీ మెంబర్స్ అందరూ కూడా కలిసి దీన్ని అంగరంగ వైభవంగా ముస్తాబు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా మొత్తం 117వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాల కోసం భక్తులు వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో ఇక్కడికి వస్తారు. కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైనటువంటి బారికేడింగ్ చేస్తున్నారు. అదేవిధంగా అమ్మవారి ఆలయాన్ని ఎంతో పువ్వులతో చాలా చక్కగా తీర్చిదిద్దుతున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. అటువైపు నుంచి వచ్చేటువంటి భక్తుల కోసం ప్రత్యేకంగా అక్కడ క్యూ లైన్లు పాటించే విధంగా అవసరమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆలయ కమిటీ చైర్మన్ మారుతి యాదవ్ గారు ఉన్నారు. సార్, రేపు మొత్తం ఎట్లాంటి ఏర్పాట్లు కంప్లీట్ చేశారు? ఎంతమంది ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉంది? శ్రీమాత్రే నమః. శ్రీ సింహవాహిని మహంకాళి దేవాలయం 117వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రేపు కనీసము 15 నుంచి 20 లక్షల మంది ఇక్కడ అమ్మవారి దర్శనానికి రాబోతున్నారు. అలాగే అది లాల్ దర్వాజా టెంపుల్ దగ్గర ఉన్న పరిస్థితి. ఇక మరి బోనాలు అంటేనే పాటలతోని మరింత పరిపూర్ణంగా కనిపిస్తూ ఉంటుంది. మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఇంటర్నేషనల్ ఫోక్ సింగర్ కలశ్రీ భిక్షు నాయక్ గారు, అలాగే ఫోక్ సింగర్ సుజశ్రీ గారు, అలాగే డప్పు వాయిద్యకారుడు నరేష్ గారు ఉన్నారు. మనం వారితో మాట్లాడదాం. ఫస్ట్, బోనాలు రేపటితో ముగుస్తున్నాయి. ఆషాఢ మాస బోనాలు మొత్తము మీరు చూశారు కదా ఎలా ఉందో. మీరు ఇంటర్నేషనల్ 14 కంట్రీస్ తిరిగారు కదా, అక్కడ బోనాల గురించి ఎలా ఉంటుంది ఒకసారి చెప్తారా? ఏ సాంగ్ ఎక్కువగా అడుగుతుంటారు? తెలంగాణలో మనం ఎంత గొప్పగా బోనాల పండుగ చేసుకుంటామో, మీకు ఇప్పుడు అమెరికా కావచ్చు, అన్ని కంట్రీస్లో ఉన్న వాళ్ళు తెలుగు బోనాల పండుగ అంటే ఎక్కువగా వాళ్ళు ఇవాళ రేపు 20 తారీఖు నుండి కూడా ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. 20 తారీఖులో మళ్ళీ షార్లెట్లో ఉంది, న్యూయార్క్, మళ్ళీ అట్లాగే అట్లాంటా, న్యూజెర్సీ, చాలా స్టేట్లో టీటీఆర్ ఆర్గనైజేషన్ మన ఫౌండర్ మల్లారెడ్డి సార్ వాళ్ళ ఆధ్వర్యంలో ప్రెసిడెంట్ నవీన్ అన్న వాళ్ళు పెద్ద ఎత్తున చేస్తున్నారు. వాళ్ళు ఎక్కువ ఇష్టపడే పాట ఏంటంటే భిక్షు నాయక్ అనగానే ఎల్లు ఎల్లమ్మ ఎల్లు తల్లి బాయి నుండి బయటికి ఎల్లు ఎల్లమ్మ ఎల్లు తల్లి బాయి నుండి బయటికి ఈ పాట అంటే బాగా అసలు నార్మల్ గా కాదు, అందరికి ఇష్టమే ఈ సాంగ్. సరే, మరి సుజశ్రీ అంటే ఏ సాంగ్ గుర్తొస్తుంది? బోనాలు అంటే ఎక్స్పెషల్ ఏ సాంగ్ గుర్తొస్తుంది? మొన్ననే ఒకటి పాడిన మేడం, తెలంగాణ బోనం సాంగ్, మన యశబాలన్న రైటర్ రాసిండు మీ అందరి కోసం. అరే బోనమెత్తు బోనమెత్తు బోనమెత్తరా, కొండంత ఎత్తుకి బోనమెత్తరా, బోనమెత్తు బోనమెత్తు బోనమెత్తరా, కొండంత ఎత్తుకి బోనమెత్తరా, గండాలు బాబే మా తల్లికి గండాది పాల బోనమెత్తరా, గండాలు బాబే మా తల్లికి గండాది పాల బోనమెత్తరా, బోనమెత్తు బోనమెత్తు బోనమెత్తరా, కొండంత ఎత్తుకి బోనమెత్తరా, బోనమెత్తు బోనమెత్తు బోనమెత్తరా, కొండంత ఎత్తుకి బోనమెత్తరా, పాడి పంట చూడమని పాలకాయ పట్టు, కాలి తూలి సోకకుండా యాపరిల్ల పట్టు, పాడి పంట చూడమని పాలకాయ పట్టు,
ఒకరికొకరు ఎంత మంచి ఎంకరేజ్ చేసుకుంటూ ఉన్నారు. అన్ని సాంగ్స్ అందరికీ వచ్చినట్టు ఉంటుందా ఏంటి అసలు ఈ ఫోక్ సాంగ్స్? అది తెలంగాణలో ఏ జానపద తెలంగాణ కళాకారులు మేడం ఒక్కలే కాదు చాలా మందికి ఏ పాట అడిగినా నిజంగా మ్యాక్సిమం జానపదంలో పుట్టిన జనం నుండి పుట్టిందే ఆ జానపదం. అవసరానికి నిజంగా బాధ కావచ్చు, కష్టం కావచ్చు, సంతోషం కావచ్చు, ఏ పండుగ పబ్బం ఏదున్నా చెప్పుకునే బాణే జానపద బాణి. అందుకే జానపదం అది అందరికి మ్యాక్సిమం. లష్కర్ బోనాలు కూడా చాలా చక్కగా అయినాయి. లష్కర్ బోనాలకు సంబంధించి ఒక సాంగ్ పాడతారా? లస్కర్ అంటేనే హైదరాబాద్, మన అందరికి తెలుసు కదా ఎట్లుంటది మామూలుగా. మాయాదారి మైసమ్మో మైసమ్మ మనం మైసారం బోదామే మైసమ్మ, ఏ మాయాదారి మైసమ్మో మైసమ్మ మనం మైసారం బోదామే మైసమ్మ, మాయాదారి మైసమ్మో మైసమ్మ మనం మైసారం బోదామే మైసమ్మ, ఓ మైసమ్మో 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 మైసమ్మ గవరబెట్టి గవరబెట్టి అరే గవరబెట్టి గే బుడకే మైసమ్మ జరా పరేషాని చెయ్యకే మైసమ్మ, అరే మాయాదారి మైసమ్మో మైసమ్మ మనం మైసారం బోదామే మైసమ్మ, దుగల పొద్దుగల్ల ఎవరి లోకము చూశాను గుణమును దున్నుతుండే మైసమ్మో, మైసమ్మ నేను గుణము దున్నుతుంటేనే మైసమ్మ నాకు బంగారం దొరికినే మైసమ్మ, నేను పొలము దున్నుతుంటేనే మైసమ్మ నాకు బంగారం దొరికినే మైసమ్మ, ఓ మైసమ్మో 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 మైసమ్మ గవరబెట్టి మా తెలంగాణ బిడ్డలంతా పరిశాన్ చేసి అరే గవరబెట్టి గెలుపులకే మైసమ్మ పరేషాని చెయ్యకే మైసమ్మ, అరే మాయదారి మైసమ్మో మైసమ్మ మనం సికింద్రాబాద్ రోజనే మైసమ్మ, పట్నం పోయి పట్టు చీర తెత్తానే చీరకు రగ్గని కురైక గిట్ట తెత్తానే మైసమ్మ, మైసమ్మ నీకు 10 గజాల అరే 10 గజాల మలిపులే మైసమ్మ తెచ్చి కుప్పు నిండ పెడతనే మైసమ్మ, నీకు 10 గజాల మలిపులే మైసమ్మ తెచ్చి కుప్పు నిండ పెడతనే మైసమ్మ, మైసమ్మో 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 మైసమ్మ గవరబెట్టి ఏ పట్టాసి అరే మాయాదారి మైసమ్మో మైసమ్మ మనం టీవీకి పోదమే మైసమ్మ, మనం రస్తాలు పోదమే మైసమ్మ, మనం లాలు దర్వాజ పోదాం మైసమ్మ, మన తెలంగాణ పోనాలే మైసమ్మ. మీరు అన్నట్టు నిజంగానే ప్రతి వీక్ వస్తున్నారు కూడా, రేపు కూడా వస్తారు లాల్ దర్వాజా 10 టీవీకి వస్తారు కంపల్సరీ. నరేష్ గారు ఏ సాంగ్ అందుకున్నా మీరు మంచి డప్పు కొడుతూ ఉన్నారు. మరి వీరిద్దరు కాంబినేషన్లో మీకు బాగా నచ్చిన సాంగ్ మీరు అడగండి వాళ్ళని. నేను ఇప్పుడు అన్నం చూడగానే నాకు గుర్తుకొచ్చే పాట సాసు ఏమైనా సాసు. ఓకే ఓకే. ఆ పాట చాలా అద్భుతంగా ఉంటుంది. యాక్చువల్గా బోనాల విషయానికి వచ్చేసరికి, ఫోక్ సాంగ్స్కి వచ్చేసరికి అమ్మవారే కాకుండా ఇలాంటి అన్ని రకాల సాంగ్స్ కూడా పాడుతూ ఉంటారు కదా. ఓకే పాడండి. అంటే అది నాకు ఎన్నో వేదికల మీద పరిచయం చేసిన పాట అది. భిక్షు నాయక్ అంటేనే ఎన్నో వేదికలను పాడుకొని గుర్తించి తీసుకొచ్చిన పాట. అరే సాసు ఏ మారా సాసు తర బేటీ రసవాల దేగ, సాసు ఏ మారా సాసు తర బేటీ రసవాల దేగ, వాలది దేవే పరవోటు తర బేటీ నా छोड़नी సాసు, సాసు ఏ మారా సాసు తర బేటీ రసవాల దేగ, बाट कर तो ये सासू मन भांड मारे नाम सासू, सासू ये मारा सासू अरे बेटी रे सवाल देख अरे रे 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 తెలంగాణ వచ్చింది కదా ఇక మన ఊర్లో ఎట్లుంటది. అరే రే సారా సారమ్మ సారా నా ప్రాణమైతివమ్మ సారా, సారా సారమ్మ సారా నా ప్రాణమైతివమ్మ సారా, సారా సారమ్మ సారా ఎల్లమ్మ తల్లికి సుక్కబోసి వద్దాము పారా, సారా సారమ్మ సారా నా ప్రాణమైతివమ్మ సారా, నిన్ను దాగకుంటేనే సారా నా పానమంతా గాయి గాయి సారా, నిన్ను దాగి నడుస్తుంటే సారా భూమి తిప్పి తిరిగినట్టుందే సారా, ఏ సాసు ఏ మార సాసు తన బేటీ రసవాల దేక, ఎల్లు ఎల్లమ్మ ఎల్లు తల్లి
సూపర్ సాంగ్, నిజంగా చాలా చక్కగా పాడారు. మీకు బాగా పేరు తీసుకొచ్చిన సాంగ్, మీరు ఎక్కడైనా ప్రదర్శనలకు వెళ్తే ఎక్కువగా మిమ్మల్ని ఏ సాంగ్ పాడమని కోరుతూ ఉంటారు, ముఖ్యంగా బోనాల సీజన్ లో? నేను లాస్ట్ ఇయర్ యుఎస్ఏ వెళ్ళిన మేడం, అక్కడ అమెరికాలో మన ఫోక్ ఫెస్ట్ అని గురువు గారు పెద్ద ప్రోగ్రామ్ చేసిండ్రు. 14 మెంబర్స్ వెళ్ళినాము. అందులో మన సింగర్ లక్ష్మి బాగా ఫోక్ సాంగ్స్, ఎల్లమ్మ సాంగ్స్ అంటేనే ఆమె గొంతు చాలా ఇష్టము. టాస్క్ ఆర్గనైజేషన్ మేడం, మన అమరేందర్ రెడ్డి సార్ ప్రెసిడెంట్ ఉండే, ఆయన ఆధ్వర్యంలో ఒక 16 మంది కళాకారులను తీసుకుని అమెరికాకి వెళ్ళాను. అక్కడ లక్ష్మి పాడిన పాట నాకు బాగా పేరు తీసుకొచ్చింది. పాడండి. ఏడేడు డప్పుల్లా ఇలకోటి మందిల్లా శివశక్తులకు కల్లా చెమడి కలమోతల్లా, ఏడేడు డప్పుల్లా ఇలకోటి మందిల్లా శివశక్తులకు కల్లా చెమడి కలమోతల్లా, కొత్త గదులుతున్నవే మా ఊరాలెల్లమ్మ, కట్టెగాడికొస్తువే జనములేలే పెద్దమ్మ, కొత్త గదులుతున్నవే మా ఊరాలెల్లమ్మ, కట్టెగాడికొస్తువే జనములేలే పెద్దమ్మ, ఏడేడు డప్పుల్లా ఇలకోటి మందిల్లా శివశక్తులకు కల్లా చెమడి కలమోతల్లా, ఏడు ఏడు డప్పుల్లా ఇలకోటి మందిల్లా శివశక్తులకు కల్లా చెమడి కలమోతల్లా, అగ్గి దేవుడెదురు గుగ్గిళ్ళ మెదురు, గుగ్గిళ్ళ మెదురు, నాటు పాములెదురు నడికట్టులెదురు, నడికట్టులెదురు, కోడి పుంజులెదురు యాటల్లు ఎదురు, యాటల్లు ఎదురు, తల్లి ఊరుగాస తల్లివే ఉజ్జయిని మాంకాళి, దయగల్ల తల్లివే ఊరుగల్లు భద్రకాళి, ఊరుగాస తల్లివే ఉజ్జయిని మాంకాళి, దయగల్ల సూతువే ఊరుగల్లు భద్రకాళి, ఏడు ఏడు డప్పుల్లా ఇలకోటి మందిల్లా శివశక్తులకు కల్లా చెమడి కలమోతల్లా. బాగా డాన్స్ చేస్తుంటారు అక్కడ. అవును. తెలుగు వాళ్ళు ఫుల్. మీరు అంటే ఇప్పుడు మనం మహంకాళి అంటాం, ఎల్లమ్మ అంటాం, పెద్దమ్మ అంటాం, పోచమ్మ అంటాం, దుర్గమ్మ అంటాం, ఏ రూపంలో కొలిచినా అమ్మవారు అమ్మవారే. అన్ని రూపాలను పొగుడుకుంటూ ఏదైనా సాంగ్ ఉందా? అన్ని రూపాలను తలుచుకుంటూ ఉండే సాంగ్ ఏదైనా ఉందా? రామ రామ ఎల్లమ్మకో రాముల పరిశానెల్లమ్మకో, రామ రామ ఎల్లమ్మకో రాముల పరిశానెల్లమ్మకో, రామ రామ ఎల్లమ్మకో రాముల పరిశానెల్లమ్మకో, అరే రామ రామ ఎల్లమ్మకో అరే రాముల పరిశానెల్లమ్మకో, రామ రామ ఎల్లమ్మకో రాముల పరిశానెల్లమ్మకో, రామ రామ ఎల్లమ్మకో రాముల పరిశానెల్లమ్మకో, ఏ అడ్డేడెల్లమ్మకో అల్లిన దండాలెల్లమ్మకో, అడ్డేడెల్లమ్మకో అల్లిన దండాలెల్లమ్మకో, అరే అడ్డేడెల్లమ్మకో అల్లిన దండాలు, అడ్డేడెల్లమ్మకో అల్లిన దండాలు, అరే రామ రామ ఎల్లమ్మకో రాముల పరిశానెల్లమ్మకో, రామ రామ ఎల్లమ్మకో రాముల పరిశానెల్లమ్మకో, పుట్టలోన పుట్టినవే ఎల్లమ్మో, యాప చెట్టులో ఉన్నావే ఎల్లమ్మ, బాయిలోన పుట్టినవే ఎల్లమ్మో, ఆ బలకంపేట ఎల్లమ్మ, పుట్టలోన పుట్టినవే ఎల్లమ్మో, ఆ బలకంపేట ఎల్లమ్మ, బాయిలోన పుట్టినవే ఎల్లమ్మో, మా బంగారు తల్లి మైసమ్మ, మైసమ్మో మైసమ్మ సల్లంగా చూడుతారు ఎల్లమ్మ, ఎల్లమ్మో ఎల్లమ్మ జర సల్లంగా చూడుతారు ఎల్లమ్మ, మానడు మానడు అరే అడ్డేడెల్లమ్మకో అల్లిన దండాలెల్లమ్మకో, అడ్డేడెల్లమ్మకో అల్లిన దిగవారే దిగవారే అమ్మరేనుకో నాయరేనుక, అల్లంత దిగవారే నాయరేనుకో నాయరేనుక, దిగవారే దిగవారే అమ్మరేనుకో నాయరేనుక, అల్లంత దిగవారే అమ్మరేనుకో నాయరేనుక, దండ దండ అరే మా అడ్డేడెల్లమ్మకో అల్లిన దండాలెల్లమ్మకో, అడ్డేడెల్లమ్మకో అల్లిన దండాలెల్లమ్మకో, అరే ఎల్లమ్మ తల్లి మాట అయినపోతే లైరల్లైరే లైరే ఔరలెల్లమ్మ లైరే లైరే లైరల్లైరే లైరే ఔరలెల్లమ్మ లైరే ఎల్లల్లే, చిన్న చిన్న బిడ్డ ఎల్లమ్మో ఎల్లమ్మ, సుసతి మాతవే ఎల్లమ్మో ఎల్లమ్మ, చిన్న చిన్న బిడ్డ ఎల్లమ్మో ఎల్లమ్మ, సుసతి మాతవే ఎల్లమ్మో ఎల్లమ్మ, సల్లగా చూడే సల్లగా చూడే ఈ తెలంగాణ బిడ్డలు చేతులెత్తినారు బోరమునిదే లైరే లైరే ఔరలెల్లమ్మ లైరే 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 ఔరలెల్లమ్మ లైరే లైరే లైరే
సూపర్, ఎక్సలెంట్. ఇంకేమేమి ఉంటే అన్ని వర్డ్స్ అన్నమాట. అంత చక్కగా పాడుతూ ఉన్నారంటే సిచ్యువేషనల్ గా బోనాలకు సంబంధించి నగరం అంతా కూడా ఆషాఢ మాసం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా వాడవాడన గల్లీ గల్లీల గ్రామ దేవతలు అందరికీ కూడా మంచిగా దేవాలయాలు సుందరంగా అలంకరించి, అసలు బోనాలు అంటేనే చాలా స్పెషల్ గా ఉంటది. మీ దగ్గర ఎట్లా చేసుకుంటారు బోనాలు? మీది ఎక్కడ అసలు? మాది మహబూబ్ నగర్ మేడం, ఇక్కడే పక్కనే. సో సేమ్ హైదరాబాద్ లో ఉన్నట్టే, కానీ మేము బంజారా కాబట్టి. బంజారా ఏమైనా సాంగ్స్ ఉంటాయి స్పెషల్ గా? మాకు తీజ్ ఎక్కువ, మాకు తీజ్ స్పెషల్, చాలా ఫేమస్ మా దాంట్లో. మా తీజ్ పాట పాడాలి. పాడండి. అది చాలా ఫేమస్ పాట మేడం. ఇప్పటికీ భిక్షు నాయక్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో, అది నా ఛానలే, ఒక 2,86,000 సబ్స్క్రైబ్ ఉంటారు. అది నేను మంగళి ఇద్దరం పాడినాం. అది ఇప్పటికి 50 మిలియన్స్ వెళ్ళింది మేడం. అది అందరికి బాగా వెళ్ళినట్టు. ఇప్పుడు ఏ డీజేలో ఏ ఫంక్షన్ ఆ సాంగ్ ఉంటుంది. డిజయాడి జురలన చాయి రే నంగరి మా హుసేరి వేరి సాగడి మా కోవల బోలి రే అంగడి మా బాగే రుషిరి డిజయాడి జురలన చాయి రే నంగరి మా హుసేరి వేరి సాగడి మా కోవల బోలి రే అంగడి మా బాగే ఖుషిరి ఆయో చరణో చరణాడో పూల పూటన మోరదాడో కేతవాని హరో భరో జుమనా జోనాడో పెడో కుమారి రో ఆదరేరో గాడో అరే మారే మాగో సరమేరో ధిమి 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 నా సదా ధిమి నా హేయాడి కేరో గణ కరునా ధిమి ధిమి నా సదా ధిమి నా హే బాయి గమ్మగో సుమ్మ కరునా దిమి దిమి నా జరా దిమి నా ఏ బాయి గమ్మతో జుమ్మ కిరోనా దిమి దిమి నా జరా దిమి నా ఏ బాయి ఏడి పేడి రోనా. డాన్స్ అంటే మనం లేచి ఆడాల్సిన అవసరం లేదు, గొంతుతో కూడా డాన్స్ చేయొచ్చు అని మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది అసలు. బంజారా సంస్కృతిలో మేడం చాలా ఈజీగా పాడింది ఈ సాంగ్ ని, అంటే అన్ని సాంగ్స్ కంటే కూడా ఇది చాలా చాలా బాగా పాడారు మీరు. చాలా వేదికలు పాడింది మేడం ఈ అమ్మాయి. బాగా వేదికలు పాటలు ప్రతి చోట పాడుకున్నాం. మంచి స్పందన పబ్లిక్ లో. ఓకే, రేపు సింహవాహిని అమ్మవారిది బోనం ఉంది కదా, మరి అమ్మవారి గురించి సపరేట్ గా ఏమైనా సాంగ్ ఉందా? ఏది మేడం? సింహవాహిని మన లాల్ దర్వాజా, అదే లాల్ దర్వాజా గురించి ఏదైనా. మన తెలంగాణలో అమ్మ ఎల్లమ్మ తల్లి ఆమెనే, పోచమ్మ తల్లి ఆమెనే, పెద్దమ్మ కట్ట మైసమ్మ తల్లి, పెద్దమ్మ, ఏ పేరుతో పిలుచుకున్నా అన్ని అమ్మనే. కనుక అమ్మను ఎంత చెప్పుకున్న తక్కువ. అందుకే రేపటి రూపం ఎట్లా, కత్తుల బల్లం చేతబట్టి దుష్టుల మాలలు తలగట్టి, కత్తుల బల్లం చేతబట్టి దుష్టుల మాలలు తలగట్టి, నువ్వు పెద్ద పులి నువ్వు పెద్ద పులి నువ్వు పెద్ద పులి ఎక్కినావు గడ్డి పెట్ట గడ్డి మీసమ్మ, నువ్వు పెద్ద పులి ఎక్కినావమ్మ గండి పెట్ట గండి మీసమ్మ కత్తుల బల్లం చేతబట్టి దుష్టుల మాలలు తలగట్టి, కత్తుల బల్లం చేతబట్టి దుష్టుల మాలలు తలగట్టి, నువ్వు పెద్ద పులి నువ్వు పెద్ద పులి నువ్వు పెద్ద పులి ఎక్కినావు గడ్డి పెట్ట గడ్డి మీసమ్మ, పెద్ద పులి ఎక్కినావమ్మ గండి పెట్ట గండి మీసమ్మ. ఇంకో చోట అమ్మ మైసమ్మో మా తల్లి మైసమ్మ, నీకు వేల వేల వందనాలే అమ్మ మైసమ్మ, అమ్మ పోషమ్మో మా తల్లి పోషమ్మ, నీకు వేల వేల వందనాలే అమ్మ పోషమ్మ, వేల వేల వందనాలే అమ్మ పోషమ్మ, తెలంగాణ బిడ్డలంత సల్లంగా చూడు తల్లి అమ్మ పోషమ్మో మా బుద్ధి పోషమ్మ, నీకు వేల వేల వందనాలే అమ్మ పోషమ్మ, అమ్మ పోషమ్మో మా తల్లి పోషమ్మ, నీకు వేల వేల వందనాలే అమ్మ పోషమ్మ. సూపర్. నెక్స్ట్ మీరు పాడండి అది. రావే రావే పెద్దమ్మ నిన్ను రాజు ఇప్పుడు ఒక్క నిమిషము, తను ఆపిన వెంటనే మీరు స్టార్ట్ చేయండి, అలా అలా అందుకోండి. నాన్ స్టాప్. సూపర్. రావే రావే పెద్దమ్మ నిన్ను రాజులు మెచ్చిర జేజమ్మ, మహిమలు గల్లా రుద్రమ్మ మము సల్లగ చూడే రుద్రమ్మ, రావే రావే పెద్దమ్మ నిన్ను రాజులు మెచ్చిర జేజమ్మ, మహిమలు గల్లా రుద్రమ్మ మము సల్లగ చూడే ఎల్లమ్మ, తండ్రి మాతవే నిన్ను రూపమే తండ్రి మెచ్చివే తండ్రి పోసివే బల 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 రావే 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 పెద్దమ్మ నిన్ను రాజులు మెచ్చిర జేజమ్మ, మహిమలు గల్లా రుద్రమ్మ మము సల్లగ చూడే మాయమ్మ. ఫైనల్ టచ్. దేవి ఒళ్ళంత పుసుకున్నవే బండారి ఒళ్ళంత పుసుకున్నవే బండారి ఏలంత ఎలుగున్నవే మా దేవి బోనాలు ఎత్తుకున్నవే బండారి బోనాలు ఎత్తుకున్నవే బండారి ఘనమైన కొలువుల మా దేవి. భిక్షు నాయక్ గారు అందుకోండి, క్లోజ్ చేయండి.
తంగేడు చెట్ల కింద వీరనాగమ్మో నా బాలు చందురమ్మ తనువాలు పోసుకున్న వీరనాగమ్మో నా బాలు చందురమ్మ తంగేడు చెట్ల కింద వీరనాగమ్మో నా బాలు చందురమ్మ తనువాలు పోసుకున్న వీరనాగమ్మో నా బాలు చందురమ్మ లస్కరు బోనాలు వచ్చే వీరనాగమ్మో నా బాలు చందురమ్మ పయనమయ్యి రావె పిల్ల వీరనాగమ్మో నా బాలు చందురమ్మ తంగేడు చెట్ల కింద వీరనాగమ్మో నా బాలు చందురమ్మ తనువాలు పోసుకున్న వీరనాగమ్మో నా బాలు చందురమ్మ ఏ కోరుకున్న కొడుకు పుడితే వీరనాగమ్మో నా బాలు చందురమ్మ కోయిరెల్లి జాతరకు పోత వీరనాగమ్మో నా బాలు చందురమ్మ కోరుకున్న చాలా చక్కగా పాడారు, అంటే టైం తెలియట్లేదు అంత చక్కగా పాడారు. మరొకసారి మీ ముగ్గురికి కూడా చాలా చాలా థ్యాంక్స్. 10TV స్టూడియోకి వచ్చి ఆ బోనాల ఎన్వైరన్మెంట్ని మొత్తం క్రియేట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ ప్రేక్షకులందరికీ కూడా బోనాల శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. స్టే ట్యూన్ టు 10TV.